కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు సుమారు 200 మంది కరీంనగర్ రోడ్డులోని సబ్స్టేషన్ ముందు నిరసన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మేము గత 20 సంవత్సరాల నుండి కాంట్రాక్టు ఉద్యోగులుగా చేస్తున్నామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించింది లేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందించి నేరుగా విద్యుత్ సంస్థ నుండి ఇవ్వాలని కోరారు. ఒకసారి చేతుల మీదకి లాడరు. మేము కోరుకునేది ఏంటిదంటే నేరుగా జీతాలు ఇవ్వండి, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయండి అని చెప్పి ప్రతి సంవత్సరము కోరుకుంటున్నాం. ఈ విద్యుత్ సంస్థను కోరుకున్నా కూడా ఈ ప్రతి ప్రభుత్వాన్ని కోరుకున్నాము, ఈ సంస్థ వాళ్ళను కూడా మేము కోరుకున్నాము. అయినా కూడాను ఇంతవరకు ఈ నేరుగా జీతాలు ఇవ్వకుండా ఒక దళారీ వ్యవస్థను పెట్టి, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను పెట్టి వారి నుండి జీతాలు తీసుకోమని చెప్పి చెబుతూ వస్తున్నారు. మళ్ళీ మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అని కోరుకున్నాము. అను వెలబుస్తున్నారు. ఈ యొక్క 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము కనుక ఇప్పుడైనా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా మనల్ని పర్మనెంట్ చేస్తాదని చెప్పి అనుకున్నాము. మనం అనుకోకుండా ముందే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారే చెప్పారు సభాముఖంగా, ఏమిటంటే నేను వెక్కగానే విద్యుత్ సంస్థ కాంట్రాక్టర్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేస్తా, వారి ఫైల్పై సంతకం పెట్టిన తర్వాతనే నేను కుర్చీపై కూర్చుంటా అని చెప్పారు. ఆ కూర్చున్నా అన్న మాట పక్కన పెట్టాడు. ఎందుకంటే మీరు అవుట్ సోర్సింగ్ అని చెప్పి ఒక పుల్ల వేసి పక్కకు జరుగుకున్నాడు. మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పి అప్పుడు అన్నావు, ఇప్పుడు ఎందుకు చేస్తలేవు, మేము కాంట్రాక్టర్ వ్యవస్థ కిందనే మేము పనిచేస్తున్నాము కదా అని చెప్పి అంటే నాకు ఏం తెలియదబ్బా, అప్పుడు నేను చెప్పాను వాస్తవమే, ఇప్పుడు చేయడానికి కూడా నేను సిద్ధమే, మీ యజమాన్యము ఒప్పుకుంటలేదని చెప్పి కూడా ఒక మాట అన్నారు మా యొక్క జేఏసీ లీడర్లతోటి. ఎందుకు అన్నారు ఏమిటి అని చెప్పి మేము అడిగితే మిమ్మల్ని చేయమండి, ఇలాగే మీరు కొనసాగుతారని చెప్పి అంటున్నారు. నా పేరు జితేందర్. నేను 132/33 kV సబ్స్టేషన్లో కాంట్రాక్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నేను 7 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ఏంటంటే నా సమస్య ఏంటంటే నా ఒక్క సమస్య కాదు, ఇది నా తోటి కార్మికులందరి సమస్య, నా తోటి పనిచేస్తున్న కార్మిక సోదరులందరి సమస్య, కార్మిక సోదరిమణులందరి సమస్య. మా సమస్య ఏంటంటే నేను పనిచేస్తున్న ఈ సంస్థలో గత 10 సంవత్సరాల నుండి, అంతకంటే ముందు జాయిన్ అయ్యి 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మిక సోదరులందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఇదే సంస్థను నమ్ముకొని ఇదే సంస్థ మీద ఆధారపడి వాళ్ళ కుటుంబము, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇదే సంస్థపై ఆధారపడి పనిచేస్తున్నారు. ఇట్లనే ఎందుకు పనిచేస్తున్నారంటే ఏదో ఒక రోజు మా జీవితాలని ఈ ప్రభుత్వం సరిదిద్దుతుందని చెప్పేసి ఆలోచించాం, ఆశపడ్డాం. కానీ మాకు తెలంగాణ రాకముందు ఇదే పరిస్థితి ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఆల్రెడీ ఇదివరకు గత ప్రభుత్వం కూడా కమిటీ వేసింది, కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా కమిటీ మీద పేరు మీద మొన్ననే రీసెంట్గా నిర్ణయం తీసుకున్నది, కానీ ఇంకా నిర్ణయం ఏం చేయలేదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు పనిచేస్తున్న ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ, అలాగే అవుట్సోర్సింగ్ పేరు మీద పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వారి డివిజన్లలో మా కార్మికులందరము కలిసి, కార్మికులు అంటే సబ్స్టేషన్లలో పనిచేసే ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్పాట్ బిల్డింగ్ కార్మికులు, ఎస్టీఎం రిపేర్ చేసే కార్మికులు అందరూ పాల్గొన్నారు. మా అందరినీ మేము రెగ్యులర్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే